కాఫీ ఏదక్క ఇంతసేపు అక్క కాఫీ ఎప్పుడు వచ్చిందక్క నువ్వు ఎప్పుడద్దా ఏదక్క కొంత కాఫీ తెప్పి అక్క కొంత. అదేంటండి రాహుల్ రామకృష్ణ గారు టీ తాగారు కదండి, కప్పు టీ తాగి మళ్ళీ కాఫీ తాగుతానంటారా మీరు? ప్రతి సంవత్సరం కింద సంవత్సరం ఉంటుంది, ఏమీ తేడా ఉండదు. అంతకన్నా అపోహలు ఇవి పెట్టుకుంటే మీ కర్మ. తెలుసా మనసా నీకు ఇది తెలిసి అలుసా. ఆయన చూస్తే 90 వేసి పాడవా అని అంటారు. అరే సుధీరు ప్రవీణు అది ఆడది కాదరా రే. ఎక్కడికి రా అక్క చుచ్చుకు వెళ్ళొస్తారక్క. ఏమక్క కొరౌండ్ వేసుకుంటావా? అక్క అక్క అన్నప్పుడే గులాబ్ జాములు గులగల. Where is the righteousness in the heart? Where is the righteousness in the heart? Guys, మీరంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మీరంటే ఇష్టం ఉందా లేదా అని తెలుసుకోవడం. చూడండి, మీకు విషయం చెప్పడానికి వచ్చిన అధ్యాపకురాలికి అర్థం కాకుండా ఒక్క పదం కూడా ఆంగ్లంలో మాట్లాడుకుంటూ చెప్తున్నాను, సరిగ్గా వినండి. అది కర్ణుని చంపింది ఎవరు? తెలీదు. మహాభారతంలో ఒక ఎపిసోడ్ అయినా తెలుసా? తెలీదు. కనీసం అశ్వత్థామ ఎవరో తెలుసా? తెలీదు. ఇక ఎందుకమ్మా ఐటీఎంలో చేస్తున్నావు నువ్వు? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ అంజలి. ఎస్, సో బేసికల్గా మన వాయిసే కాకుండా డిఫరెంట్ వాయిస్లో మాట్లాడడం అన్నది చాలా 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 కష్టం అనమాట. బట్ హీఈస్ వెరీ యంగ్, కానీ ఇన్స్టాగ్రామ్లో ఒక సెన్సేషనే క్రియేట్ చేశాడు తను చేసిన వాయిసెస్ అనమాట. అండ్ నాకు తెలిసి తను రానా గారి వాయిస్ అండ్ రాహుల్ రామకృష్ణ గారి వాయిస్తో బాగా పాపులర్ అయ్యాడు. అండ్ ఇప్పుడు ఇంకొన్ని కొత్త వాయిసెస్తో మన ముందుకు రాబోతున్నాడు. అఫ్ కోర్స్ అందరికీ సుపరిచితుడే మన శివరోహిత్ అనమాట, మనతో పాటు ఉన్నాడు. సో తనతో మాట్లాడి తన గురించి అండ్ ఏ వాయిసెస్తో ఈరోజు మనల్ని మెప్పించబోతున్నాడో మాట్లాడి తెలుసుకుందాం. సో హాయ్. హాయ్, ఎలా ఉన్నావు తమ్ముడు? బాగున్నాక. ఇది నీ ఒరిజినల్ వాయిసా ఎవరినైనా ఇమిటేట్ చేస్తున్నావు? ఒరిజినల్ వాయిసే. సో ఏంటి అసలు ఏం చేస్తూ ఉంటావు నువ్వు? ఏంటి? సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది అక్క. బీటెక్ జాయిన్ అవుతున్నాను. బీటెక్ జాయిన్ అవుతున్నావు. సో ఏంటి అంటే లైక్ ఎప్పటి నుంచి చేయాలనుకున్నావు? సెవెంత్ క్లాస్ నుంచి ప్రాక్టీస్. సెవెంత్ నుంచి ప్రాక్టీస్. అసలు నీకు ఎలా తెలిసింది ఇది ఒక కళ ఉంది నేను నేర్చుకోవాలి అని? అంటే నార్మల్గా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే. నార్మల్గా పాత యాక్టర్స్ని ఇట్లా ఇమిటేట్ చేస్తుంటే ఒకరోజు వాయిస్ కూడా వచ్చింది. ఓహో, నువ్వు మిమిక్రియే కాకుండా ఇమిటేట్ కూడా చేస్తావా నువ్వు? ఇప్పుడు చేయట్లేదు. చూసా అక్క, నువ్వు ఇప్పుడు అడక్క అక్క, నేను చేయలేనక్క. అంతేనా? ఓకే. సో ఫస్ట్ నువ్వు అంటే లైక్ ఎవరిది చేసావు వాయిస్? సప్తగిరి గారి వాయిస్. సప్తగిరి గారి వాయిస్ చేసావు. బట్ సప్తగిరి గారి కన్నా నువ్వు బాగా రాహుల్ రామకృష్ణ గారి వాయిస్ చేస్తావు అని తెలుసు నాకు. అండ్ వన్ రీల్ విచ్ వాజ్ వెరీ పాపులర్, 1.3 M వరకు వెళ్ళింది కదా. ఒకసారి చేస్తావా మరి రాహుల్ రామకృష్ణ గారి వాయిస్ అర్జున్ రెడ్డి మూవీ నుంచి. ఓకే. అరే ఎంతసేపు వారిట్లా ముచ్చడా వీరిట్లా ముచ్చడా ఆ సార్ ఇట్లా ఈ మేడం ఇట్లా వాళ్ళ సొర్రి వీళ్ళ సొర్రి అన్ని బేగారు ముచ్చట్లు బేగారు పంచాయత్. అరే చదువుకోరా అరా, అరే ఏదిరా నువ్వు పరిపరిచయగా పడతావు అత్త. అంటే లైక్ ఆ ఒక్క డైలాగ్ వరకైనా మాట్లాడగలవా? ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ రామకృష్ణ గారు ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, ఆయనకి కాఫీ కావాలి అని అడిగితే ఎట్లా అడుగుతారు? అరే కాఫీ ఏదక్క ఇంతసేపు అక్క కాఫీ ఎప్పుడు వచ్చిందక్క నువ్వు ఎప్పుడద్దా ఏదక్క కొంత కాఫీ తెప్పి అక్క కొంత. అదేంటండి రాహుల్ రామకృష్ణ గారు టీ తాగారు కదండి, కప్పు టీ తాగి మళ్ళీ కాఫీ తాగుతానంటారా మీరు? అరే టీ తాగినాక కాఫీ తాగుతారా ఎవరా రూల్ కూడా? ఓకే. సో అంటే లైక్ ఎన్నాళ్ళ ప్రాక్టీస్ నీది? అంటే ఈ వాయిసెస్ ఎన్నాళ్ళ నుంచి? 7th నుంచి. ఎప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చింది? 1 year టైం పట్టింది. 8th నుంచి పర్ఫెక్ట్ గా. ఓకే. ఇంట్లో తెలుసా అంటే లైక్ ఇలా ట్రై చేస్తున్నామని? ఎలా సపోర్ట్ చేస్తారు ఇంట్లో? బాగానే సపోర్ట్ చేస్తారు, హ్యాపీ వాళ్ళు. మా ఇంట్లో వెంటనే ఒప్పుకున్నారా? జనరల్గా మా ఇంట్లో అయితే చిపురు కట్ట తిరిగేసి కొడతారే ఇలాంటివి చేస్తామంటే. ఎంకరేజ్ చేసేవారా? సో అంటే లైక్ నువ్వు ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టడం మొదలు పెట్టావో నాకు తెలిసి రాహుల్ రామకృష్ణ దానికి మంచి వ్యూస్ వచ్చాయి కాబట్టి అంటే లైక్ ఏంటి ఎలా పెట్టాలని థాట్ వచ్చింది? అది చూసిన తర్వాత నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? నువ్వు 1 wordలో చెప్పకుండా కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పు నీ ఫీలింగ్స్ అన్నవి. దాచేసుకుంటున్నావు వాళ్ళు ఇట్లా కలిపిగా నీ టాలెంట్ని చూపించేసి మొత్తం అని ఇట్లా దాచేస్తావు. అంత అంటే కొంచెం వెళ్ళొద్దు అనుకున్నా కానీ అంత మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. రాహుల్ రామకృష్ణ గారు కూడా కమెంట్ చేశారు చాలా బాగా చేశారని. ఐ హ్యాపీ. స్టేజ్ షోస్ అవి చేస్తున్నా? స్టేజ్ షోస్ నుంచి వచ్చాను. స్టేజ్ షోస్ నుంచి వచ్చావు. ఫస్ట్ స్టేజ్ షో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకో, ఎలా ఉండేది ఏంటి? అంటే
కాన్ఫిడెన్స్ అయితే ఉండేది అక్క, కాకపోతే అప్పుడు ఏం రాదు. తర్వాత మిస్టేక్స్ని ఇట్లా ఐడెంటిఫై చేసుకుంటూ మెల్లగా ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాను. 1 yearలో పర్ఫెక్ట్. ఎలా తెలుస్తుంది నీకు అంటే లైక్ నేను ఈ వాయిస్ పర్ఫెక్ట్ చేస్తున్నాను, లేకపోతే నాకు ఇక్కడ మిస్టేక్స్ జరిగినాయి, నేను ఇంకా ప్రాక్టీస్ చేయాలని ఎలా తెలుస్తుంది? ఒకటి ఎవరైనా సజెషన్ అడతక్క కొంచెం వాయిస్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళకి, లేకపోతే నేనే రికార్డ్ చేసుకొని మళ్ళీ వినుకుంటూ నోట్ చేసుకుంటా, ఇక్కడ పలానా సిచ్యువేషన్లో ఇక్కడ బాగా రావట్లేదు, కొంచెం ఇంక్రీజ్ చేయాలి, కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తా అట్లా. ఓకే. అండ్ నాకు తెలిసి ఆర్జీవి గారి వాయిస్ కూడా చేస్తావు కదా నువ్వు ఒకసారి. ప్రతి సంవత్సరం కింద సంవత్సరం ఉంటుంది, ఏమీ తేడా ఉండదు. అంతకన్నా అపోహలు ఇవి పెట్టుకుంటే మీ కర్మ. నా కర్మ, నన్ను తిడుతున్నాడే ఈ అబ్బాయి. సార్ సినిమాలు ఎప్పుడు చేస్తారు సార్ మీరు? నా ఇష్టం వచ్చినప్పుడు, నాకు ఇష్టం బుద్ధి అయినప్పుడు నేను చేస్తాను. అది కాదు సార్, ప్రేక్షకులు మేము వెయిట్ చేస్తాం కదా మీ సినిమాలకి. వెయిట్ చేయండి, ఇంకా వెయిట్ చేయండి. వెయిట్ చేసినాక చూసి ఇంకా కిక్ ఉంటుంది. సార్ ఇంటర్వ్యూలో ఫోన్ చూస్తుంటారు, ఎందుకు సార్ ఫోన్ చూస్తారు మీరు? నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. మరి సినిమా పేరు నా ఇష్టం అని పెట్టుకోవచ్చు కదా సార్? అది కూడా నా ఇష్టం. ఇంతకు మించి మాట్లాడితే ఆర్జీవి గారు వచ్చి నన్ను కొడతారు. ఓకే. సో ఆర్జీవి గారిది ఎంత టైం పట్టింది నీకు నేర్చుకోవడానికి? ఎర్లీ అని వచ్చింది. అసలు నువ్వు ఎలా నేర్చుకుంటావు? సాంగ్ పాడమని చెప్పి. సాంగ్ పాడ ఆర్జీవి గారి వాయిస్తో సాంగా? పా, నిజంగా ఇదైతే ఆశ్చర్యకరం. ఆర్జీవి గారి వాయిస్లోని పాట పాడతాడట. అసలు పాడు ఒకసారి. నరుడి బతుకున్నటనా ఈశ్వరుని తలుపు గటన, ఆ నీటి నడుమ నీకెందుకింత తపన, తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా. ఆయన చూస్తే 90 వేసి పాడవా అని అంటారు. బాగుంది. సో అంటే నువ్వు ఇప్పుడు ఒక వాయిస్ చేస్తున్నావు అంటే లైక్ చెయ్యాలి, కొంతమంది యూనిక్ వాయిస్ని నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్నావు కాబట్టి, రాహుల్ రామకృష్ణ గారు కావచ్చు, ఆర్జీవి గారు కావచ్చు, అండ్ అలాగే మన రానా గారిది కూడా చాలా ఫేమస్ అయింది నీకు. సో ఇవన్నీ నేర్చుకుంటున్నావు కాబట్టి నీకు ఏ వీడియోస్ చూసి అగైన్ అండ్ అగైన్ నేర్చుకోవాలనిపించింది? ఏ వీడియోస్ ఎన్నిసార్లు చేసేవాడివి? అంటే ఏదైనా మూవీ చేసినప్పుడు ఒక వాయిస్ విన్నప్పుడు మనకి ఆ సినిమా అయిపోయి కూడా కొంచెం మైండ్లో ఉంటుంది కదా, అలాంటి వాయిస్లో అయితే. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసినా నీకు రానిది ఏదైనా ఉందా? ట్రై చేసినా ఎక్కడో ఏదో మిస్ అవుతుంది, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని అలా అనుకున్నా? నానిగారు వాయిస్ ఇంకా డీజే టిల్లు నానిగారు వాయిస్ కొంచెం. ఓకే. అండ్ నువ్వు మనుషుల వాయిసెసే కాకుండా కొన్ని వస్తువులు, కొన్ని యానిమల్స్వి కూడా వాయిస్ చేస్తూ ఉంటావు కదా. వీళ్ళవే కాకుండా నాకు తెలిసి పటాకా వాయిసెస్ కూడా చేస్తున్నావు అని విన్నా, చిచ్చుబుడ్డి వీటివి కూడా విన్నాను. ఈజ్ దట్ ట్రూ? ఒకసారి చేసి వినిపించు ఏదైనా. RX-100 బైక్ సౌండ్. RX-100 బైక్. ఓకే. ఈజీగా ఎవరినైనా మోసం చేయొచ్చు తెలుసా? బైక్ ఎప్పుడు వస్తున్నాను, బైక్ ఇప్పుడు స్టార్ట్ చేస్తానని నువ్వు మిమిక్రీ చేసి కూడా చెప్పేయచ్చు. ఇంకా పిగ్ సౌండ్ తీసుకుంటే, పిగ్ పంది సౌండ్. ఓకే, కానీ చెయ్యి. బురదలో దొరుకుతున్న బండా ఇది. అసలు ఎలా అబ్జర్వ్ చేస్తావు నువ్వు? ఒక్కొక్కటి అబ్జర్వ్ చేసి వాటి యూనిక్నెస్ని అలా పెట్టుకొని చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. శివ, బాగా చేస్తున్నావు. అండ్ ఇంకొకటి ఏదో చిచ్చుబుట్టి సౌండ్ కూడా బాగా చేస్తావంట కదా నువ్వు, చేస్తావా ఒకసారి? నార్మల్గా దివాళీకి క్రాకర్స్ చిచ్చుబుట్టి సౌండ్. సో బేసికల్గా నువ్వు డిఫరెంట్ వాయిసెస్ చేస్తున్నావు అంటే లైక్ డబ్బింగ్ అండ్ ఐ మీన్ టు సే మిమిక్రీ చేస్తున్నావు, సౌండ్స్ చేస్తున్నావు, అండ్ అట్ ద సేమ్ టైం స్టేజ్ షోస్ అవి చేస్తున్నావు. నువ్వు ఇప్పుడు 2-3 వాయిసెస్ చేసేటప్పటికే నీ వాయిస్ స్ట్రెయిన్ అవుతుంది, తెలుస్తుంది లైక్ స్ట్రెయిన్ అవుతున్నావు అని. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నావు నువ్వు వాయిస్ని మంచిగా ఉంచుకోవడానికి? హాట్ వాటర్, ఇంకా మన కూల్ డ్రింక్స్ అవి కొంచెం తాగకూడదు. ఇష్టం ఉండదా నీకు? ఇష్టం ఉంటుంది కానీ ఒక ఇప్పుడు ఏమైనా షోస్ ఉన్నాయంటే ఒక 7 days ముందు నుంచి తీసుకోను. ఓకే. స్వీట్స్ అవి కూడా బంద్ చేయాలి, ఐస్ క్రీమ్ బంద్ చేయాలి. అవునా? ఒక 7 days ముందు కొంచెం. మళ్ళీ రైనీ సీజన్ ఇబ్బంది అవుతుంది కొంచెం. ఎప్పుడైనా అలా ఎఫెక్ట్ అయిన రోజులు ఉన్నాయా? ఒక్కరోజు షో ముందు థమ్స్ అప్ తాగాను. షో ముందు థమ్స్ అప్ ఏమైంది తర్వాత? పైకి ఎక్కినా కొంచెం ఇబ్బంది అయింది. ఓకే, డన్.
సో స్టేజ్ పైకి వెళ్ళే ముందు అంటే లైక్ ఈ 1 వీక్ నువ్వేం తాగవు, సరే. ఒక థమ్స్అప్ కానీ కూల్ డ్రింక్లు కానీ స్వీట్స్ కానీ ఏం ముట్టుకో. అంటే లైక్ ఫర్ మిమిక్రీ ఫర్ యువర్ డ్రీమ్ సాక్రిఫైస్ చేసినవి ఏమైనా ఉన్నాయా? ఏం లేదక్క. ఫుడ్ పరంగా కానీ ఫుడ్ పరంగా ఇవే అక్క. ఇవే సాక్రిఫైస్ చేస్తున్నావు. ఎలా మేనేజ్ చేస్తున్నావు నీ స్టడీని, నీ గోల్ని, నీ డ్రీమ్ని ఈక్వల్గా ఎట్లా తీసుకెళ్తున్నావు? ఇప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు ఒక్కరోజే రోజే అయితే ఉండదు కదా మనకి. నీ ఫస్ట్ టాలెంట్ ఎవరికి చూపించావు? అమ్మా అక్కయ్యకి చూపించాను. అక్కయ్య? కజిన్. ఓకే, ఏమన్నారు అక్కయ్య? బాగా చేస్తాను. ఫస్ట్ ఎవరిది వినిపించావు? సప్తగిరి గారి వాయిస్. సప్తగిరి వారి వాయిస్ ఒకసారి చేస్తావా? నువ్వేచ్చమా కాదా? ఎరే ఎవరో ఏడ్చారు ఇక్కడ. అరే లాయలప్ప లాయలప్ప, అరే యువత్రా ఇదే దర్యాలు దచ్చేసినట్టు దచ్చేసిందిరా యువత్రా ఇదే. అరే సుధీరు ప్రవీణు అది ఆడది కాదరా రే. ఎక్కడికి రా అక్క చుచ్చుకు వెళ్ళొస్తారక్క. ఏమక్క కొరౌండ్ వేసుకుంటావా? వెళ్ళకు అక్క 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 అన్నప్పుడే గులాబ్ జాములు గులకలు ఆడిపోతున్నా. ఆ డైలాగ్ కూడా చెప్పాల్సింది కదా. ఏ సుధీరు ప్రవీణు యువత్రా ఇదే గులాబ్ జాములు కలగలాడిపోయాయి. నీకు అన్నం పెడతాను అయ్యా ఎడిటర్, నాది కట్ చేసి ఆ అబ్బాయి తీసుకో, నాది వరస్ట్గా ఉంటుంది. ఓకే, సో శివ అంటే లైక్ నువ్వు డైలాగ్స్ కూడా కొంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నావు. ఎప్పుడైనా స్టేజ్ షోలో బ్లాంక్ అయిపోయిన సిచ్యువేషన్ ఎప్పుడైనా ఉందా? ఇప్పుడు లేదు, కాన్ఫిడెంట్ గానే ఉంటాను. ప్రతిదీ కాన్ఫిడెంట్గా కాన్షియస్లోనే ఉంటావు. అండ్ నాకు తెలుసు నువ్వు ఏపీజే అబ్దుల్ కలాం గారి వాయిస్ కూడా చేస్తున్నావు అని విన్నాను. సో అది కూడా ఒకసారి చేయి. Where is the righteousness in the heart? Where is the righteousness in the heart? There is the beauty in the character. Where is the beauty in the character? There is harmony in the whole. Where is the harmony in the home? There is peace in the world. I am from the last bench. ఓకే, అంటే నువ్వు ద వర్డింగ్స్ ప్రొనౌన్సియేషన్ ఏదైతే ఉంటుందో వాటికి కూడా క్లారిటీగా కరెక్ట్ అంటే లైక్ కరెక్ట్గా చేసుకోవాలి కదా. ఈ డబ్బింగ్స్ మిమిక్రీస్లో ఎవరు నీ ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ చాలా మంది ఉన్నారు అక్క. చెప్పు ఎవరెవరు? ఇమిటేషన్ రాజు అన్న, ఆర్సీఎం రాజు. ఆర్సీఎం రాజు గారు ఎప్పుడైనా కలిసావా వీళ్ళని? ఈవెంట్లో కలిసాను రవీంద్ర భారతి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సజెషన్స్ ఏంటి? బాగా చేసావని చెప్పు. సజెషన్స్ ఏం చేయలేదు. బాగా చేసావు అంతే. ఏంటి మాటలు చాలా పొదుపుగా వాడతావా నువ్వు? లేదక్క, బాగానే మాట్లాడతా. ఏమో మరి నాకు వచ్చిన దగ్గర నుంచి మాటలు చాలా ఇట్లా పొదుపుగా, ఎక్కడ అకౌంట్లో బ్యాలెన్స్ అయిపోతాయని పొదుపుగా డబ్బులు వాడతామో అంత పొదుపుగా వాడుతున్నావు. భయం వేస్తుందా నన్ను చూస్తుంటే? లేదక్క. మరి అండ్ ఎస్జే సూర్య గారి వాయిస్ కూడా ఇరగదీస్తావంట కదా. మన మానాడు మూవీ నుంచి వచ్చాడు చచ్చాడు కాల్చాడు రిపీట్, వచ్చాడు చచ్చాడు కాల్చాడు రిపీట్, వచ్చాడు చచ్చాడు కాల్చాడు రిపీట్, ఇవాళ కూడా వస్తాడు చస్తాడు కాలుస్తాడు రిపీట్. ఓకే, సో అంటే బేసికల్గా నువ్వు చేస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది ద వే యూ స్ట్రెస్, చాలా స్ట్రెస్ తీసుకుంటున్నావు కదా. ఎన్ని అంటే లైక్ ఎన్ని గంటలు చేయగలవు నువ్వు? 5 hours. 5 hours చేయగలవు. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నావా? ఏం లేదు, పర్ఫెక్షన్ కోసం కొంచెం తప్పదు ఇంకా. అంటే నాకు కనిపిస్తుంది లైక్ నీకు ఇప్పుడే నువ్వు చేస్తున్నప్పుడు ఒక 1 time రాకపోతే యూ గెట్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్ తీసుకోకు. ఓకే ఓకే, బీ కూల్. ఎలా జోవియల్గా మాట్లాడు, నార్మల్గా మాట్లాడుతుంటే స్ట్రెస్ రిలీఫ్ అయితే నువ్వు ఆ వర్క్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వగలవు. ఏదో వచ్చాము అఫీషియల్గా కూర్చోవాలి చేయాలి ఇట్లొద్దు, నార్మల్గా మాట్లాడు. ఓకేనా? అంటే ఐ డ్రీమ్లో నుంచే చూసి ప్రాక్టీస్ చేసామన్నక్క. రాము ఈజం కానీ, రాజీవ్ గారు కానీ, సత్యదేవ్ గారు వాయిస్ కానీ, అది ఆ ఛానల్లో వేసేవారు. కొంచెం ఎగ్జైట్మెంట్ అర్థమవుతుంది, ఎగ్జైట్మెంట్ ఆ ఓనుకు. అది అసలు నువ్వు చూసి నేర్చుకున్న ఛానల్లోకి వచ్చి నువ్వు ఇంటర్వ్యూ ఇస్తున్నావంటే ఒక స్టెప్ ఎక్కినట్టే కదా. సో మంచిగా చెయ్యి. ఓకేనా? ఏంటి ఇప్పుడు ఎవరు వాయిస్ చేస్తావు? హర్ష సాయి గారు. హర్ష సాయి గారు వాయిస్ చేస్తావా? డన్. గాయస్, మీరంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మీరంటే ఇష్టం ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలా ఈ చిన్న ట్రిక్ చెప్తాను, వినండి. మీరు ఎక్కడైనా పబ్లిక్లో ఉన్నప్పుడు కానీ, ఏదైనా ప్లేస్లో ఉన్నప్పుడు కానీ, ఏదైనా జోక్ చేసినప్పుడు వాళ్ళు కనుక మిమ్మల్ని చూసి నవ్వినట్టయితే మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం అని అర్థం. గాయస్, ఇప్పుడు మనం ఈ ప్లాంట్ని టేస్ట్ చేయబోతున్నాం. ఇది చాలా పుల్లగా ఉంది గాయస్. ఈ రిచ్ బార్బర్ని మనం ఈ పేద బార్బర్ని మనం చాలా రిచ్గా మార్చబోతున్నాం. ఓకే, రిచ్ బార్బర్ని చాలా పేదగా మారుస్తా. ఇది బాగుంది. ఓకే, సూపర్. ఎస్, నైస్, చాలా బాగుంది. బాగా చేస్తున్నావు నువ్వు. అసలు నర్వస్ అవ్వకు. ఫస్ట్ థింగ్
అండ్ చెప్పు నెక్స్ట్ ఇంకోటి రాహుల్ రామకృష్ణ సాంగ్ రాహుల్ రామకృష్ణ గారిది సాంగ్ కూడా పాడతావా నువ్వు? ఏంటి అందరిది వాయిస్ తో పాటు నువ్వు సాంగ్లు క్రియేట్ చేసుకుంటున్నావా? నాకు తెలియకడుగుతాను. బోరు కొట్టకుండా అట్లా పక్క బోరు కొట్టకుండా పక్కకు పెట్టాడంట. సరే పాడు. ఆయన వరసాయరే నిరుదాగ వరసాయరే ఆయన వరసాయరే నిరుదాగ వరసాయరే కసువట నువ్వు పుచ్చుడము గితే కనుగొట్ట పుద్దాయరే ఆయన వరసాయరే ఆయన విడుదూడ వరసాయరే అరే కళ్ళు దాగినోళ్ళంతా కైలాసం పోతారట అడట అటట సారదాగినోళ్ళంతా స్వర్గం వివరిస్తారట. నీకు రాహుల్ రామకృష్ణ గారికి ఏదో అభినవ భావ సంబంధాలు ఉన్నట్టున్నాయి. ఆయన తాగినప్పుడు ఎలా మాట్లాడతారో నువ్వు అలానే మాట్లాడుతున్నావు. బాగుంది బాగుంది. అండ్ అంటే నేనేమైనా మిస్ అవుతున్నానా లేకపోతే ఏంటి? నాకు తెలిసి నీ మాట తీరు అది చూస్తే మా దేవరకొండ గారు వాయిస్ కూడా బాగా చేస్తావు అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ ఆయన కూడా పాట పాడితే ఎలా ఉంటుందో పాడి వినిపిస్తావా? అవి కూడా ఏమైనా ఉన్నాయా సార్? ఓన్లీ డైలాగేనా? ఓకే, ఏ డైలాగ్ చెప్తావు? చూడండి, మీకు విషయం చెప్పడానికి వచ్చిన అధ్యాపకురాలికి అర్థం కాకుండా ఒక్క పదం కూడా ఆంగ్లంలో మాట్లాడుకుంటూ చెప్తున్నాను, సరిగ్గా వినండి. మొదటి సంవత్సరంలో ఒక అమ్మాయి చేరింది. ఆ పిల్ల అంటే నాకు ఇష్టం. ఆ అమ్మాయిని మినహాయించి రే అమిత్, వెళ్ళి ఫిజికల్లీ గ్రోయింగ్ వరల్డ్ నాకు విషయం అర్థమైంది. మన లైఫ్లో మనం పోతే మనకు మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరు ఉంటారు. నా లైఫ్లో ఆ పిల్ల. అంటే చాలా ముద్దుగా బుజ్జగించి చెప్పినట్టు చెప్తున్నావు. అండ్ రీసెంట్గా మన బాలయ్య బాబు గారిది ఒక మీమ్ నడుస్తుంది కదా, కల్కి చూసిన తర్వాత నేను విన్నాను, అది కూడా బాగా చేస్తున్నావు అని చెప్పేసి. చేస్తావా? బాలయ్య బాబు గారు వస్తారా ఇప్పుడు? ఆవాహయామి ఏమని చేస్తావా? సరే, బాలయ్య బాబు గారు డన్, కమా. అది కర్ణుని చంపింది ఎవరు? తెలీదు. కర్ణుని చంపింది ఎవరో తెలీదే? కర్ణుని చంపింది అర్జునుడు. అర్జునుని రథసారథి ఎవరో తెలుసా? తెలీదు. అది కూడా తెలీదే? తెలీదండి. అది కూడా తెలియకుండా ఎలా? అర్జునుడి రథసారథి కృష్ణుడు. ఓకే. ఈ రథం ఎవరు ఇచ్చారో అదేనా తెలుసా? తెలీదు. అది కూడా తెలీదే? తెలీదు. ఎందుకమ్మా ఇంకా మహాభారతంలో ఒక ఎపిసోడ్ అయినా తెలుసా? తెలీదు. కనీసం అశ్వత్థామ ఎవరో తెలుసా? తెలీదు. ఇక ఎందుకమ్మా ఐటీఎంలో చేస్తున్నావు నువ్వు? ఎందుకమ్మా ఐడ్రీమ్లో చేస్తున్నాను అంట. సార్ ఇది సార్ నా పరిస్థితి. ఓకే, డన్. తర్వాత బాలయ్య బాబు గారు సారీ, బాలయ్య బాబు గారు సారీ చెప్తే ఎలా ఉంటది? నేను సారీ చెప్పను. ఎందుకు చెప్పరు? అరే భలే చేసో తెలుసా బాలయ్య బాబు గారిది. బాగుంది, చాలా బాగుంది. ఎస్. సో ఏంటి జర్నీ ఇలానే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నావా? అండ్ ఇంకా కొన్ని సౌండ్స్ ఏవో చేస్తావు కదా నువ్వు, చేస్తావా? సరే 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 పటాపట్ చేసేసి. అండ్ ఎస్, తరతరాలుగా యుగాలుగా నేను ఒక అడ్వర్టైజ్మెంట్ వింటున్నా. ఎప్పుడైనా సరే ఎవరైనా చేస్తే కళ్ళారా చూడాలని ఉంది. అడ్వర్టైజ్మెంట్ నేను చెప్పను, నువ్వు ఒకసారి చేసి వినిపించువా? నేడు ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 ప్రపంచనం. అన్ని ర్యాంకులు నారాయణకే. 461 467 అన్ని ర్యాంకులు నారాయణకే. విన్నప్పుడు ఎవరయ్యా చెప్పింది పోతాడేమో అని అనుకునేవాళ్ళం అనమాట. లైక్ ఇంత ప్రెషర్, ఎంత ఇది ఉండి చెప్పడం అనేది. అండ్ క్రౌడ్లో ఉన్న ఆడియన్స్ సౌండ్ కూడా, క్రికెట్ గ్రౌండ్లో ఉన్న ఆడియన్స్ సౌండ్ కూడా చేస్తుంటారు కదా. బ్యాటర్ 6-4 కొట్టినప్పుడు ఒకటిసారి క్రౌడ్ లేస్తుంది ఇట్లా సౌండ్ ఇస్తూ, ఆ సౌండ్ తీసుకుంటే. ఓకే, ఎలా గ్రాప్ చేస్తావు ఈ సౌండ్స్ అన్నీ? ఇది చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. ఇప్పుడు RX 100 చేశాను కదా అక్క, ఇప్పుడు అది హై వైబ్రేషన్ సౌండ్, దానికి మనం రూమ్ అనే సౌండ్ యాడ్ చేసాం. ఇలా యాడ్ చేసినప్పుడు ఇలా క్రియేటివ్గా కొంచెం ఐడియా వస్తుంది. ఇప్పుడు రూమ్ యాడ్ తీసి రూమ్ తీసేసి నార్మల్ వాట్స్ మనం మాట్లాడే అది కూడా ఒకసారి ట్రై చేసావు, అది కూడా చేసావు. సో ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం, ఖాళీగా ఉండకుండా ఏం చేద్దాం ఏంటి అని. ఇప్పుడు ఆ రూమ్ తీసేసి నార్మల్గా మాట్లాడితే హెవీ బేస్ వస్తుంది, అట్లా వస్తుంది. ఒరే, డబ్బింగ్కి ఎప్పుడైనా ట్రై చేసావా? వచ్చాయి కానీ కొంచెం ఎగ్జామ్స్ బట్టి వెళ్ళలేదు. అవునా, డబ్బింగ్ ఆఫర్స్ వచ్చినాయి? దేనికి వచ్చినాయి? యానిమేషన్స్కి వాటికి డబ్బింగ్ వచ్చినాయి. పేమెంట్స్ అవి ఇస్తున్నారా? ఆన్ టైంకి ఇస్తారా? చేస్తే నేను చేయలేదు ఎప్పటివరకు. చేయలేదు అక్క, ఎగ్జామ్స్ ఉండే కొంచెం. స్టడీ మీద ఎక్కువ. ఏమవుదాం అనుకుంటున్నావు పెద్ద అయ్యాక? ఫిలిం మేకర్, డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఎవరు ఇన్స్పిరేషన్? చాలా మంది ఉన్నారు అక్క. చెప్పు, 3 పేరు చెప్పు, పర్లేదు. మా దగ్గర రీల్ చిప్లో ఖాళీ చాలా ఎక్కువే ఉంది, పర్లేదు చెప్పు.
ఆర్జీవి, పూరి జగన్నాథ్, పూరి జగన్నాథ్ గారు, ఓకే. ఆర్జీవి గారు ఏ సినిమా? శివ, సత్య. ఓకే. Company. అవకాశం వస్తే ఆర్జీవి గారు ఏ సినిమాని నువ్వు సీక్వెల్ తీయాలనుకుంటావు? సీక్వెల్ లేదు మళ్ళీ, పార్ట్ 2 అనుకో. పార్ట్ 2 సత్య. సత్య అని చనిపోయారు కదా, స్టోరీ ఏముంటుంది? ఏమో మళ్ళీ చనిపోయాడని అనుకుంటున్నామో. అలా వంశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. స్టోరీ ఎలా అయినా రాసుకోవచ్చు అబ్బా, మనకి నచ్చాలే కానీ. అండ్ ఇంకేం సౌండ్స్ చేయగలవు? నేను అంటే లైక్ నేను ఆల్మోస్ట్ నాకు తెలిసినవి నేను అడిగాను. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏమైనా మిస్ అయిపోయి ఉంటే ట్రైన్ సౌండ్ తీసుకుంటా. ట్రైన్ సౌండ్. మెట్రో మీకు స్వాగతం పలుకుతుంది. తరువాతి స్టేషన్ అమీర్పేట్. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. ప్రతి పేదోడు గానం ఎక్కుతాడు. టికెట్ ధర రూపాయి మాత్రమే. ఆకాశం ఎవడ సొత్తేం కాదు. మనం వాళ్ళ అయితే వాళ్ళకి ఇంకెవరు ఉండరు కదా, అది వాళ్ళ భయం. ఓకే. ఆకాశవాణి హైదరాబాద్లో సత్యదేవ్ గారి వాయిస్ నైస్. సో ఇప్పుడు కొత్త కొత్త వాయిసెస్ ఏమైనా ట్రై చేస్తున్నావా? చేస్తున్నాను. ఎవరెవరిది ట్రై చేస్తున్నా? నాని గారిది, డీజే టిల్లు వాయిస్, KGF లో ట్రై చేస్తావా డీజే టిల్లుది? ఏ వద్దక్క, అంటే ఇంకా ప్రాక్టీస్లోనే ఉంది. ఓకే. ప్రాక్టీస్ అంటే రోజుకి ఎన్నిసార్లు చేస్తుంటావు? 6 hours అట్లా. ఇప్పుడు ఖాళీ అని, ఓకే. కాలేజ్ లేదు. అవును, ట్రైన్ సౌండ్ ఏదో చేస్తాను. ట్రైన్ సౌండ్. ఓకే. స్టార్టింగ్ ఫ్రమ్ ద స్టేషన్. ఓకే. ఇంకా ఇంకేమొచ్చు? కోడిని పట్టుకునేటప్పుడు, జనరల్గా పట్టుకునేటప్పుడు పట్టుకోక అంటుంటుంది, ఆ సౌండ్ తీసుకుంటే. అవునా? నేను ఎప్పుడు ట్రై చేయలే కోడిని పట్టుకోవడానికి. సరే, అంటే పట్టుకోక అనేది దాని లాంగ్వేజ్లో ఉంటుంది, దాని లాంగ్వేజ్ లో అంటది, మనకు అలా వినబడుతుంది పట్టుకోకని. గట్టిగానే పట్టావు కానీ. once more. ఓకే. మనుషుల లాంగ్వేజ్లో పట్టుకోకు. ఓకే డన్. ఇంకేం చూస్తున్నా? పల్లె చేస్తున్నావు. ఓకే. దెన్ నెక్స్ట్ మస్కిటో కిల్లర్, దోమల బండి వస్తుంది, ఐడియా ఉందా? ఉంది. పొగొస్తుంది. ఓకే. సో జనరల్గా చిన్నప్పుడు, ఇప్పుడు నువ్వు చేసిన సౌండ్స్ ఏమైనా ఉంటే చిన్నప్పుడు ఇంట్లో ఇరిటేట్ చేయడానికో, లేకపోతే ఎలా చేస్తారబ్బా ఈ మిమిక్రీ ఆర్టిస్టులు ఇవి అంటే లైక్ ఇప్పుడు చాలామంది వచ్చారు కానీ అప్పట్లో మిమిక్రీ ఆర్టిస్టులు అంటే లైక్ వేణుమాధవ్ గారు అండ్ అంటే లైక్ శ్రీనివాస్ గారు, ఆలీ గారు, ఇలా చాలామంది చేస్తుంటారు కాబట్టి మనందరికీ తెలుసు. బట్ ఇవన్నీ ఏంటంటే నువ్వు ఇప్పుడు చేసిన కొన్ని సౌండ్స్ ఏంటంటే మేము ఇంట్లో ట్రై చేసి మనకి రాదు, గొంతుకు నొప్పి, అనవసరంగా ఈ స్ట్రెస్ ఇవి మన వల్ల కాదు అన్న టైప్ అనమాట. సో ఇంకేమైనా మిగిలిపోయాయా చేయడానికి? బీట్ బాక్సింగ్ కూడా చేస్తున్నావా? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా మౌత్ తోనే మ్యూజిక్ చేయడం. ఓకే. ఏం చేస్తావు? 4 different సౌండ్స్. మన ట్యాప్ ఇప్పినప్పుడు సౌండ్ వస్తుంది, థర్డ్ సౌండ్, ఫోర్త్ ఇందాక ఆటో, ఇవన్నీ మిక్స్ చేస్తే ఒకటేసారి. ఓకే. సో నీకు అంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా ఫర్ దిస్? ఏమైనా ఏం లేదు, ఇంత ఓకే. కాకపోతే కొంచెం గొంతు కొంచెం ఇట్లా మంట ఇష్టం, ఇట్లా ఎక్కువ ప్రెషర్ పెట్టినప్పుడు కొంచెం వచ్చినప్పుడు హాట్ వాటర్ తీసుకుంటే సెట్ అవుతుంది. హాట్ వాటర్ ఎక్కువ తీసుకుంటే సెట్ అవుతుంది. ఇంకేమైనా మర్చిపోయావా లేకపోతే ఏమైనా నువ్వు నేర్చుకున్నవి? బుట్టో సౌండ్ ఐడియా, బుట్టో బీట్. దెన్ చాలా కష్టపడుతున్నావు శివ, సీరియస్లీ. అంటే టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే నువ్వు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు నువ్వు కొంచెం భయపడుతూనే ఉన్నావు.
అంటే కొంచెం నర్వస్ ఫీల్ అవుతూనే ఉన్నావు. ఆ యాంగ్జైటీనో ఆ నర్వస్ ఏంటో నాకు తెలియదు కానీ బట్ నువ్వు నీ ప్రజెంటేషన్ వాజ్ వెరీ నైస్. చాలా బాగా చేస్తున్నావు, కష్టపడుతున్నావు రోజు రోజుకి. మూవీ ఆఫర్స్ ఏమైనా వచ్చాయా శివ నీకు? లేదక్క, ట్రై చేస్తున్నాను. ట్రయల్స్. ఎవరు ఫేవరెట్ హీరో? సత్యదేవ్ గారు. ఓ, ఏం సినిమా ఆయన బాగా ఇష్టం? బ్లఫ్ మాస్టర్ అన్నీ ఇష్టం. బ్లఫ్ మాస్టర్. ఏదైనా బ్లఫ్ మాస్టర్లో ఒక డైలాగ్ చెప్పగలవా? మోనోలాగ్ ఒక డైలాగ్ ఉంటుంది ఆయనది. వద్దా? స్ట్రెస్ ఎక్కువైపోయింది వాయిస్కి కదా. ఓకే, నేను ఎక్కువ ఇబ్బంది కూడా పెట్టనులే కానీ. సో కాసేపు ఈ బీట్ బాక్సింగ్స్ అవి పక్కన పెడితే నార్మల్గా కాసేపు మాట్లాడు. అంటే బేసికల్గా నీకు సపోర్టింగ్ ఎలా ఉంటుంది సొసైటీ నుంచి? బేసికల్గా మనం ఇప్పుడు ఇండస్ట్రీకి వెళ్తున్నాము, డబ్బింగ్ కావచ్చు, మిమిక్రీ కావచ్చు, ఒక హీరో అవుదాం వెళ్తాం, డైరెక్టర్ అవుదాం అని వెళ్తాం అంటే సొసైటీ నుంచి అంత సపోర్ట్ ఉండదు. ఈవెన్ స్టేజ్ ఆర్టిస్టులు చేస్తున్నా సరే ఫ్యామిలీస్కి ఎలా వచ్చి అంటారు, మీ అబ్బాయి స్టేజ్ మీద ఏంటి అవన్నీ అవసరమా మనకి? ఇలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా అమ్మ వాళ్ళు? లేదక్క, బాగా చేస్తున్నాడనే చెప్పేసారు అందరూ. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏ దాచుతున్నావా ఏమైనా ఇట్లా? లేదక్క, బాగా చేశాడని చెప్పేవారు అంతే. ఇంకా ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ మంచిదే. బాగానే ఉంది. మరి మీ ఇంట్లో వాళ్ళు ఇంత మంచి వాళ్ళుగా ఉన్నారేంటి? జనరల్ గా అంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు పంపేవారు, తర్వాత అయితే మన ఇష్టం. ఎగ్జామ్స్ వల్ల వదులుకున్న షోస్, మంచి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? యానిమేషన్ డబ్బింగ్ అది మిస్ అయింది, ఇంకా కొన్ని షోస్ మిస్ అయ్యాయి. నీ వాయిస్ తో నువ్వు సంపాదించిన ఫస్ట్ సంపాదన ఎంత? 1000 ఫస్ట్ పేమెంట్. ఎప్పుడైనా ఇబ్బంది పడ్డావా శివ ఫర్ దిస్? అంటే లైక్ మిమిక్రీ కోసం పిలిపించి అవకాశం ఇస్తానని చెప్పి షోలో నీకు ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టిస్తానని చెప్పి ఇవ్వకుండా వెళ్ళడం అలాంటివి ఏమైనా జరిగినాయా? లేదక్క, ఇప్పటివరకు అలాంటివి ఏం ఫేస్ కాలా? కొంచెం కనుక్కుంటాను వాళ్ళ గురించి, కనుక్కున్నాక ఓకే అంట. తెలివితేటలు ఉన్న అబ్బాయి అంతేనా? తెలివితేటలు బాగా ఉన్న అబ్బాయి. ఇప్పుడు ఏంటి చదువు అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇండస్ట్రీకేనా లేకపోతే ఇంకేమైనా చదవాలనుకుంటున్నావా? అప్పుడు వరకు చూద్దాం, అప్పుడు వరకు చూద్దాం. ఏ పాస్ అవుతానని నమ్మకం లేదా? పాస్ అవుతాం అక్క, మరి చూద్దాం. కథలు ఏమైనా రాసుకుంటున్నావా? ఎలాంటి కథలు ఇష్టం నీకు? సైఫై, హారర్. సైఫై, హారర్. రీసెంట్ టైంలో వచ్చిన సినిమాలు చూసావా? ఏ సినిమాలు బాగా నచ్చినాయి? మహారాజా బాగా నచ్చింది. మహారాజా ఒక్కడే బాగా నచ్చింది. అంటే నీ భారతీయ 2 నచ్చలా, కల్కి నచ్చలా? కల్కి రీసెంట్గా వచ్చింది కదా. రీసెంట్గా అది చూసావా కల్కి? కల్కి చూసాను. ఏది బాగా నచ్చింది కల్కిలో? ఏ పాయింట్ బాగా నచ్చింది? కర్ణ లాస్ట్ క్లైమాక్స్ 20 minutes బాగా నచ్చింది. ఎందుకు మహాభారతం నీకు తెలీదా? ఎందుకు ఐడ్రీమ్ అంతా చెప్తావు బయటికి రాని నీ పని చెప్తాను అసలు. ఓకే సరే, లాస్ట్కి ఒకసారి బాలయ్య బాబు గారు చేస్తావా? సో బాలయ్య గారు పలకండి, చెప్పు. కొట్టేటట్టు. ఓకే, సో బాలయ్య గారు మీరు కల్కి సినిమా చూసారా అండి? చూశాను. మీకు బాగా నచ్చిన పాత్ర ఏది? నాకు బాగా నచ్చిన పాత్ర కర్ణుడి పాత్ర. అవునా? సో చాలా మంది అంటున్నారు బాలయ్య బాబు గారు కృష్ణుడి పాత్రలో రావాలి బట్ రాలేదు అని. దానికి మీరేమంటారు? వచ్చే సినిమాలో అవకాశం ఉంటే తప్పకుండా చేస్తాం. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? కమల్ హాసన్ చాలా బాగా చేశాడు. ఓకే, మీరు ఏ పాత్రలో కనిపించాలనుకుంటారు? ఒకవేళ కల్కిలో ఒక క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది అనుకుంటే ఏ పాత్ర? కృష్ణుడి పాత్ర. కృష్ణుడి పాత్ర, కర్ణుని పాత్ర. మీకు మహాభారతం అది బాగా తెలుసు కదా? బాగా తెలుసు. ఓకే, మహాభారతంలో ఏ చాప్టర్ నుంచి ఇది తీసుకున్నారు కల్కి చెప్తారా? అది పెద్ద చాప్టర్. పెద్ద చాప్టర్ మీకు కూడా తెలియదు కదా? చాలా పెద్ద. అది చెల్లుకి చెల్లు మనం ఎక్కడ ఉంచుకోనమాట. సో ఎనీవేస్ శివ, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డోంట్ గెట్ సో నర్వస్. అంటే లైక్ మంచిగా ఉండి హ్యాపీగా ఉండు అండ్ కొత్త కొత్త వాయిసెస్ అన్ని నేర్చుకో, మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మంచి సక్సెస్ వచ్చింది నీకు. ఐడి చెప్పి కొంచెం సపోర్ట్ చేయమని చెప్పు. షూర్, నీ ఐడి చెప్పు. మిమిక్రీ శివరోహిత్ 29. మిమిక్రీ శివరోహిత్ 29. షూర్, తప్పకుండా. అండ్ మంచిగా నువ్వు వాయిసెస్ చేయి, స్టేజ్ షోస్ చేయి. అండ్ అలానే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మంచి వాయిసెస్ నేర్చుకొని రా. డనా? ఎస్. సో ఎస్, మా శివరోహిత్ మిమిక్రీ ఆర్టిస్ట్, తన ఇన్స్టాగ్రామ్ ఐడి అది. సో అందరూ చూడండి అండ్ అలానే సపోర్ట్ చేయండి. డెఫినెట్లీ మా శివ రాను రోజుల్లో మంచి ఆర్టిస్ట్ అయిపోయి తొందరగా మంచి డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ ఐ డ్రీమ్స్.